సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది భోగి మంటలు, గంగిరెద్దులు, హరిదాసులు కాదు, కోడి పందాలు. గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అయిన కోడి పందాలు. అసలు కోళ్ళను ఎలా పెంచుతారు, ఆ పందాలకి ఎలా రెడీ చేస్తారు, వైకే టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం మనం కోడికి సంబంధించిన పెంచే బరిలో ఉన్నాము. అయితే మనతో గౌతమ్ ఉన్నారు. ఈ కోడిలకు సంబంధించి పందెపు కోళ్ళని ఎలా గుర్తిస్తారు, అసలు వాళ్ళకి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, మనతో గౌతమ్ ఉన్నారు. హాయ్ గౌతమ్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఏంటి అసలుకి ఈ కోడి ప్రత్యేకత ఏంటి, దీన్ని ఏమంటారు అసలుకి? దీన్ని మేము మైలా అంటాం, రసంగి మైలా అంటాం. ఏంటి ఆ కోడి స్పెషాలిటీ ఏంటి, అసలు ఆ కోడిని ఆ పేర్లు ఎలా గుర్తిస్తారు? పేర్లు అంటే ఒక్కొక్క కోడికి ఒక కలర్ ఉంటుంది. ఆ కలర్ని బట్టి మనం పలానా కోడి అని చెప్పేసి అని మనం దాన్ని కలర్ నిర్ణయిస్తాం. ఏంటి దీన్ని అంటే దీన్ని దేని మీద పందానికి వాడచ్చు? దేని మీద పందాన్ని వాడేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. ఒకటి పలానా టైంలో వేస్తే కొట్టిద్ది, ఈ కాకి అంటే పలానా టైంలో, ఈ మైల అంటే పలానా టైంలో అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి మేము కలర్ ఫాలో అయ్యి దీన్ని ఈ టైంలో వేస్తే మ్యాచ్ విన్ అయ్యేదని మాకు ఒక అవగాహన అనేది ఉంటుంది. దాన్ని బట్టి మేము ఫాలో అయ్యి పందెం. మరొక కోడి ఉంది, పందెపు కోడి. అది అసలు దాన్ని ఏమంటారో కూడా తెలుసుకుందాం. దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, అసలు దీన్ని ఎలా గుర్తిస్తారు? దీన్ని మేము పెట్టమరి అని అంటాం, కాకి పెట్టమరి అని అంటాం. కాకి పెట్టమరి అని అంటాం మేము దీన్ని. అయితే ఇది కొంచెం వచ్చే రంగుల్లో కొంచెం అరుదుగా వస్తుంది. ఇది పెట్టమరి అనేది వచ్చే రంగుల్లో కొద్దిగా అరుదుగా వస్తుంది పెట్టమరి అనేది. ఓకే, మరికొన్ని కోళ్ళు కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా తెలుసుకుందాం. దీన్ని ఏమంటారు? దీన్ని ప్రధానంగా చూస్తుంటే డిఫరెంట్గా ఉంది. అసలు దీని పేరు ఏం పేరు అంటారు? ఎరకెక్కరే అంటారు. దీన్ని పండగ రోజు మధ్యాహ్నం కట్టుకోవచ్చు. మనం దీన్ని ఇప్పుడు 50 కానీ 30 కానీ జోడీలో పెడతాం పందాల్లో. ఇది కూడా కోడి చూపుకి వస్తుందండి. కోడి చాలా మంచిది, మన ఇంట్లో పుట్టిన పిల్లే. కెక్కిరాయి అంటే కెక్కిరాయి, ఎరకెక్కరే ఎరకెక్కరే అనమాట. కోడి చూపు ఉంది, దీని ఫైట్ చాలా బాగుంటుంది అనమాట. అది దీని ఏజ్ ఎంత? దీనికి 2 సంవత్సరాలు ఉంది సార్. ఆల్రెడీ ఒక చేసింది 30కి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కానీ ఉంచో మళ్ళీ. ఇది 30 కానీ 50 కానీ జోడీలో పడుద్ది. మా సొంత కోడి ఇంట్లో పుట్టింది. అది చూడొచ్చు. ఇంకా మరొక రకపు కోడి ఉంది, ఆ కోడి గురించి కూడా తెలుసుకుందాము. ఈ కోడిని ఏమంటారు ప్రధానంగా? ఈ కోడి పేరు ఏం పేరు? తెల్ల నెమిలి అంటారు సార్ దీన్ని. ఇది మా ఇంట్లో పుట్టింది కానీ పందెం వేయలేదు. ఈ సంవత్సరం కుదిరితే వేస్తాం కానీ రేర్ రంగు అనమాట. ఎర్రచుక్కలు ఉంటాయి, తెల్లలు అంటారు కానీ దీన్ని ఎర్రచుక్కలు ఉంటాయి దీనికి కొద్దిగా. అది అందువల్ల మా ఇంట్లో పుట్టిన పిల్లే. దీన్ని కూడా నెక్స్ట్ ఇయర్కి వేస్తాం. ఈసారి ఏం కానీ నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేస్తాం. కాకపోతే అందగాడని చెప్పి దీన్ని మీకు చూపించాం. అంటే దీనికి సంబంధించి ఈ కలర్ని, అంటే దీని కలర్ని బట్టి చెప్తారా, దీని పేర్లు పెడతారా, లేకపోతే దాన్ని బ్రీడ్కి సంబంధించి ఏమన్నా? మనం వేసే కోడిని సీతువని వేసాం అనుకోండి, సీతువనే దిగదు. అవతల ఉన్న కాకి పెట్టని బట్టి అది నెమలి దిగొచ్చు, కోడి దాకా దిగొచ్చు, రెక్కెక్కిరే దిగొచ్చు, రకరకాల షేడ్ అవుతాయి. దాంట్లో మనం గ్రేడ్ చేసుకుని మన నచ్చినట్టు చూసి ఫైటింగ్ ఏదైతే బాగుంటుందో దాన్ని మనం సొంతగా ఉంచుకుని పందాలకి కడతాం అనమాట. చిన్న ఆటని తక్కువ వేస్తాం, మంచిగా ఫైటింగ్ కాళ్ళు వేసే ఆటని, రేర్గా ఉన్న రంగుల్ని మన సొంతే కదా ఆ బ్రీడింగ్ అసలు ఏరుకుని సెలెక్ట్ చేసుకుని మనం పందెం కట్టి కట్టుకున్నాం అనమాట. మాది ప్రతి పందెం ఏది కట్టినా గౌతమే కడతాడు. 2 years నుంచి అతనే చేస్తున్నాడు మనకి పందాల్లో. ఈసారి కూడా అతనితోనే బరిలో దిగుతున్నాం. తెల్ల నెమిలి అంటారు దీన్ని. ఓకే, మరొక తెల్ల నెమిలి గురించి తెలుసుకుందాము. దీని గురించి కూడా తెలుసుకుందాము. ఇది కూడా పందానికి వాడే ఒక కోడి అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ సంక్రాంతికి సంబంధించి పందానికి అయితే సిద్ధంగా ఉంది అనేది కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన ఈ కోడి గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి గౌతమ్ మీరు వస్తే, ఈ కోడి పేరు ఏం పేరు? దీన్ని నల్లపచ్చకాయకి అంటాము. ఇది లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మేము సంక్రాంతి బరిలో 50 కట్టాం. దీన్ని సంక్రాంతి బరిలో 50 కట్టాం. మళ్ళీ ఈ సంవత్సరం 50 జోడీల్లో పెడదామని చెప్పేసి అని దీన్ని రెడీ చేసాం. ఇది కూడా మా సొంత బ్రీడ్లో. ఎక్కడ అంటే లాస్ట్ ఇయర్ ఎక్కడ పందెం వేశారు ఇది? దీన్ని లాస్ట్ ఇయర్ మేము మన కేసరపల్లి పక్కన బుధవారం ఉంది కదండి, అక్కడ దగ్గర వేసాం. బుధవారంలో వేసాం. ఏమంటారు దాని పేరు? నల్లపచ్చకాయ అని అంటాం. ఇది మా సొంత ఆటలోదే. మాకు ఒక అవగాహన వీటి మీద ఎలా అంటే, మా సొంత బ్రీడ్లో మేము కొన్ని సెలెక్ట్ చేసుకొని మాకు కావాలనుకున్నాయి మేము ఆప్ చేసుకొని, దాన్ని బట్టి మాకు ఫైటింగ్ స్కిల్స్ అవి చూసుకొని దాన్ని బట్టి మేము ప్రిపరేషన్ చేసుకుంటాం అనుకున్నానికి. మరొక రకపు పందెపు కోడి ఉంది, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇదేంటండి దీని పేరు ఏం పేరు? దీన్ని కాకినేవులు అంటామండి మేము. అయితే దీన్ని స్పెషల్గా పందెం గురించి బొబ్బుల నుంచి తెప్పించింది. ఇది ఆల్రెడీ 5 పందాలు చేసింది వాళ్ళ దగ్గర. పోయిన సంవత్సరం మనం దీన్ని ఫైటింగ్ చూసి దీన్ని స్కిల్స్ నచ్చి మనం బ్రీడింగ్ అని తీసుకొచ్చాం మెయిన్. అయితే దీన్ని కూడా పందెం వేద్దామని ఈసారి జోడీల్లో అని చెప్పి దింపుతున్నాం మళ్ళీ.
ఇది సరి పందెం కట్టిన తర్వాత దీని పెట్టల మీదకి బ్లేడర్ కింద వదులుతామండి. ఆల్రెడీ ఒక కన్ను పోయింది. ఇది ఒక కన్ను మీదే ఇప్పటికి 5 పందాలు చేసింది. చాలా మంచి కోడి అండి ఇది. దీనికి ఆకినేమిల్ అంటాం మేము. ఎంత ఉండొచ్చు దీని ఏజ్ ఎంత ఉండొచ్చు? దీని ఏది వచ్చేసి 3 years ఉంటాయండి. 3 years ఉంటాయి కోడి పిల్ల. అయినా కానీ చాలా ఎంగు పట్టపిల్లలాగా పొట్టలేదు ఇది. అంటే మామూలుగా ఒక కోడికి సంబంధించి పందెం వేయాలంటే దానికి ఏజ్ ఎంత ఏజ్ వచ్చిన తర్వాత వేయాలా? అంటే ఏజ్కి సంబంధించిన పందాలు కూడా ఉంటాయి దాని మీద? ఏజ్ అయితే లిమిట్ ఏమి ఉండదండి. మామూలుగా కోడి దాని బలాన్ని బట్టి దాన్ని ఇసురుని బట్టి చూసుకొని వేసుకుంటాం. కానీ మ్యాక్సిమం 4-5 years వరకు కూడా కొన్ని పందాలు కొట్టినవి కూడా ఉన్నాయి. ఇది లాస్ట్ టైం పండక్కి లాస్ట్ రోజు 50 కొట్టింది. ఇది బొబ్బిలి నుంచి వచ్చింది, ఇది మంద కాదు, బొబ్బిలి నుంచి తీసుకొచ్చింది దీన్ని. ఇప్పుడు 5 పందాలు వేసింది మొత్తం. ఇది 5లో మొన్న లాస్ట్ టైం పండక్కి ఒకటి, బోక్కి, కనుమకి రెండింటికి 50 కొట్టింది. ఈసారి మరి ఇదేం చేస్తావు? ఇది ఇప్పుడు టాప్ అనమాట. ఇది ఇప్పుడు 5 కన్ను లేదు, మరి కన్ను లేకపోయినా 5 పందాలు చేసింది. బొబ్బిలి నుంచి తెప్పించాం కావాలని బాగా. అదే చూస్తే బొబ్బిలి నుంచి కూడా ప్రత్యేకంగా కోడిలను తీసుకొచ్చారు. అంటే ఆ కోడికి సంబంధించిన ఉన్న పౌరుషం కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఒక కన్ను లేకపోయినా సరే 5 పందాలు అనేది కొట్టిందంటే కూడా ఆ కోడి పౌరుషం, అంటే ఆ కోడి పందాలకు సంబంధించి ఆ కోళ్ళ పౌరుషం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మరొక రకం కోడి ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. దీని పేరు ఏం పేరండి? కోడి పోలు అంటారు సార్ దీన్ని. ఇది కూడా రేర్ కలరే, అప్పుడప్పుడు ఎక్కడన్నా రేర్గా పుడతా ఉంటాయి. ఇవి చాలా మంచి కోడి, ఫైటింగ్ అనమాట, బాగుంటుంది దీని ఫైటింగ్. దీని తండ్రి 2 పందాలు చేసింది మన దగ్గరే, అది వేరే వాళ్ళకి ఇచ్చేసాము. ఇది ఇప్పుడు 2వ రోజు పండుగ రోజు వేద్దామని పెట్టాం 50లకి. అంటే ఆల్రెడీ ఇది పందెం ఇప్పుడైనా ఫస్ట్ టైం అయినా? దీని తండ్రి పట్టింది, కానీ ఇది ఈసారి ఫస్ట్ టైం బర్రెలు తీస్తున్నారు 4 బదులు. అంటే రాజకీయాల్లోనే వారసత్వం అనుకున్నాం, కానీ కోడి పందాల్లో కూడా వారసత్వం ఉంటుందనేది కూడా మనకి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే మరొక రకపు పందెపు కోడి ఉంది, దాని గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. పూర్తిగా చూసుకోవచ్చు, అన్ని రకాలు దాదాపు 10 పైగా కూడా రకాలు కోడికి సంబంధించిన వాటిలో ఉన్నాయి. దానికి సంబంధించిన కలర్స్ కావచ్చు, అంటే కలర్ని బట్టి వాటిని గుర్తిస్తామని కూడా చెప్తున్నారు. అయితే మరొక రకమైన పందెపు కోడి ఉంది, దాని గురించి కూడా తెలుసుకుందాం. దీని పేరు ఏం పేరండి? దీన్ని తెల్ల పెట్టమారంటారు. ఇది ఆల్రెడీ 2 పందాలు చేసింది 50లకి. దీని ఏజ్ ఎంత? 2 years. 2 years ఉంది, చాలా స్పీడ్. ఎక్కడ చేసింది పందాలు? లాస్ట్ ఇయర్ పొంగల్కి చేసింది, మళ్ళీ మొన్న జూన్లోనే జూలైలోనే వేసాం ఒక పందెం. అప్పుడు పందెం చేసింది, 2 పందాలు చేసింది మొత్తం. చాలా స్పీడ్, బాగా దెబ్బలాడిద్ది. వదలంగానే అసలు ముందు జాడిచ్చేసిద్ది బాగా, చాలా బాగా దెబ్బలాడిద్ది. రేర్ తెల్ల పెట్టమార్లు అంటారు. ఇందాక ఒకటి చూసారుగా నల్ల పెట్టమారు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. అవి అక్కడ ఉంటుంది, అది ఇది అన్నదమ్ములు వీళ్ళిద్దరు. అది ఆ తెల్ల పెట్టమర్రు, నల్ల పెట్టమర్రు అని 2 రకాలు ఉంటాయి. ఇవి కూడా అన్నదమ్ములు అనేది కూడా చెప్తున్నారు. అయితే మరొక రకం కోడి ఉంది, ఆ కోడికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం పూర్తిగా తెలుసుకుందాము. చూడవచ్చు మనం, అంటే పందానికి సిద్ధమైనవి, ఇంకా సంక్రాంతి బరిలో దిగడానికి రెడీగా ఉన్నాయి. ఈ కోడికి సంబంధించి అసలుకి పెంపకం కావచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మరి కొన్ని విషయాలు కూడా మనం తర్వాత అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ కోడికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఏం పేరు సార్ దీని పేరు? దీన్ని ఎర్రబ్బర్స్ అంటారు సార్ దీన్ని. ఇది కూడా బాగా ఫైటర్, మన దగ్గరే పెరిగింది. ఫస్ట్ టైం బిల్లో దిగుతుంది ఇది కూడా మినిమం దీన్ని 22 ఇంచెస్ అంటారు దీన్ని, 22 ఇంగ్లాండ్ ఉంటుంది. కోడి కూడా బాగా పోట్లాడుతుంది. ఇది లాస్ట్ రోజు వేద్దాం అనుకుంటున్నాం. ఇది మన ఇంట్లో పెట్టింది. స్పెషాలిటీ ఏంటి లాస్ట్ రోజు వేయడానికి కారణం? ఈ సీనియర్లు అనమాట, బాగా కత్తికాలు బాగా వాడతాయి, అందుకని లాస్ట్ రోజు విన్నింగ్ ప్రైజ్ తీసుకోవడం కోసం పెడతాయి. ఈ లాస్ట్ రోజు రంగులు కూడా ఇవే ఉంటాయి ఎక్కువ, మనకి విన్నింగ్ ప్రైజ్ కోసం ట్రై చేస్తే లాస్ట్ రోజు అనమాట. ఇదని ఇంకోటి ఉంది మాది 5 సంవత్సరాలు ఒకటి, అది కానీ అది లాస్ట్ రోజు దింపుతాం అనమాట. ఇంకా 1 side అయిపోవాలి మ్యాచ్. అదో చాలా బలంగా మా గౌతమ్ కూడా తయారు చేసిన అతనే కోళ్ళన్నింటినీ చాలా బాగా తయారు చేశాడు. మంచి ఫిట్నెస్ ఉన్నాయన్నమాట బలాలు కోళ్ళు కూడా. ఈసారి డూ ఆర్ డై తేలిపోతుంది. అదే అంటే లాస్ట్ డే అంటే రోజులు వారీగా మొదటి రోజు ఏ కోడిని వేయాలి, రెండో రోజు ఏ కోడి వేయాలి, నక్షత్ర ప్రకారం ఏ కోడిని వేయాలంటూ కూడా చాలా పక్కా ప్లాన్తో కూడా కోడి పందాలకు సంబంధించిన ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. వాటిని అలాగే పెంచుతున్నారు. ఫస్ట్ ఆ కోడిలో ఉన్న రకాల మొత్తం గురించి తెలుసుకొని మరిన్ని డీటెయిల్స్ తర్వాత తెలుసుకుందాం. మరొక కోడి ఉంది,
ఆ కోడికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఏం పేరు సార్ దాని పేరు? ఇది మైలా అండి. మీకు ఇందాక చెప్పాను కదా కొద్దిగా ఏజ్డ్ గోల్డ్ అని. దీనికి 5 సంవత్సరాలు ఉన్నాయి. ఇది ఆల్రెడీ 5 పందాలు చేసింది. ఎక్కడెక్కడ చేసిందండి పందాలు? ఇది మామూలుగా మన దగ్గరకు వచ్చేప్పటికి నెక్కలం గొడుగులో 2 పందాలు చేసిందండి. వాళ్ళ దగ్గర ఒక 3 పందాలు చేసింది. దీన్ని మనం బ్రీడింగ్ కోసం తీసుకొచ్చాం దీన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టల మీద వేస్తున్నాం. ఈ సంవత్సరం పందెం మీద దించాలని చెప్పేసి ఒక 2 మంత్స్ నుంచి బ్రీడింగ్లోంచి తీసేసాం. లాస్ట్లో చేద్దామని చెప్పి దీన్ని కూడా మళ్ళీ ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా కొద్దిగా ఇది యంగు కోడిలాగానే పోట్లాడుతుంది. ఇది 5 సంవత్సరాలు ఉన్నా సరే 2 సంవత్సరాలు ఉన్న కోడిలాగే పోట్లాడుతుంది. యాక్చువల్గా ఏంటంటే మీరు ఇందాక అడిగిన దానికి 2 సంవత్సరాలు దాడితే మంచి వయసు పందానికి. అప్పటి వరకు కూడా బాగా ఇసుర్లు బాగా ఇది కోడి ఒరిజినల్ పోట్లాడేయడం తెలుస్తుంది. మిగతా ఏంటంటే ఇక కోడి మనం పెట్టే దాని ఇది మామూలుగా మేతను బట్టి అది ఆ విధంగా పోట్లాడుతుంది. తర్వాత కొద్దిగా వయసు పెద్ద అయినా సరే ఏదైనా పోషణ అండి. ముందు మనం ఎంత మంచిగా పోషిస్తే కోడి కూడా అంత బాగా ఇసురుగా పోట్లాడుతుంది. అదే ఫైనల్గా చూసుకుంటే కూడా కోడుల్లో ఉన్న అంటే కోళ్ళల్లో సంబంధించిన పందానికి వాడే కోళ్ళ రకాలు కావచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవి ఎలా గుర్తిస్తారు అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు అసలు కోడిని చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతారు, వాడికి ఎలాంటి ఫుడ్ ఇస్తారు, వాడికి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. పందెం కోళ్ళలోనే అసలు చిన్నప్పటి నుంచి ఎలా గుర్తిస్తారు, వాటిని ఎలాంటి ఫుడ్ ఇస్తారు, వాటిని పందెం కొట్టేదాకా ఎలా ట్రైన్ చేస్తారు, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి గౌతమ్ ఉన్నారు. గౌతమ్, అసలుకి ఆ కోడి పొదిగినప్పుడు అసలు దాన్ని పిల్ల అయినప్పుడు దగ్గర నుంచి దానికి ఫుడ్ ఎలా ఉంటుంది, దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? గుడ్లు పొదిగించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి 21 రోజుకి పిల్ల అయిద్దండి. పిల్ల అయిన దగ్గర నుంచి కూడా మేము 5 డేస్ పిల్ల పుట్టిన 5 డేస్ దగ్గర నుంచి వ్యాక్సినేషన్ వేసుకుంటా వాటికి ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఉంటాము. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీడింగ్ ఉంటుందండి. మాకు తెలిసిన ఫీడింగ్ అయితే మేము నవధాన్యాలు అన్నీ కొంచెం తెచ్చుకొని బయట నుంచి వాటిని రవాడించుకొని వాటిని ఫీడ్గా ఉపయోగించుకుంటాం చిన్నపిల్లలకి. ఒక 3 మంత్స్ 4 మంత్స్ దాటిన దగ్గర నుంచి వేరే ఫీడ్కి వెళ్తాము. అలాగా మాకు ఒక్కొక్కరిది ఒక్కొక్క సిస్టమ్. అంటే ఒకళ్ళేమో ఈ ఫీడ్ వాడాలంటారు, కొంతమంది ఏమో బాయిలర్ ఫీడ్ వాడుతూ ఉంటారు, కొంతమంది రకరకాల ఫీడ్స్ అని వాడతారు. ఇప్పుడున్న కాలాన్ని బట్టి నాకు తెలిసి అయితే చాలామంది చాలా రకాలుగా మెడిసిన్స్, లిక్విడ్స్ అని, ఫీడ్స్ అనే టైప్ ఆఫ్ విజువల్గా వచ్చే ఫీడ్స్ మొత్తం చాలా రకాలుగా వాడుతున్నారు. ఎవరిష్టం వాళ్ళది. మాకు తెలిసి అయితే మేము ఎక్కువగా కొంచెం ఈ నవధాన్యాలు అయితే తెచ్చుకొని వాటితో ఫీడింగ్ తయారు చేసుకొని వాటి గ్రోత్నెస్ కోసం, వాటి ఫిట్నెస్ కోసం మేము ఫస్ట్ నుంచి కొన్ని జాగ్రత్తలుగా పాటించి తీసుకుంటాం. అంటే ప్రధానంగా వాటి ఫుడ్తో పాటు వాటికి జీడిపప్పు లాంటివి కావచ్చు, నాన్ వెజ్ ఏమైనా పెడతారా? నాన్ వెజ్ ఏంటంటే మనం పందానికి తయారీ చేసే కోడికి నాన్ వెజ్ అవి అలా పెడతామండి. మాకు కోతలు పట్టి జలాలు వేసిన దగ్గర నుంచి ఒక ఫీడ్ పెడతాము. పందానికి ఎగిరించుకొని మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఈ కోడిని మనకి బరిలో పెద్ద పందానికి వెళ్ళి పోట్లాడిద్ది అని దాని స్కిల్స్ చూసి, దాని ఫైటింగ్ చూసి, దాని స్కిల్స్ చూసి కొన్ని కోళ్ళని మేము సెలెక్ట్ చేసుకుంటాం. రేర్గా సెలెక్ట్ చేసుకొని వాటికి మేము స్పెషల్గా ఫీడింగ్ అనేది ఉంటుంది. స్పెషల్ ఫీడింగ్ అనేది ఉంటుంది. స్పెషల్ ఫీడింగ్ అంటే ఏముంటుంది? ఒక కోడిని మీరు సెలెక్ట్ చేశారు, ఇది పందానికి రెడీగా ఉంది అనేసి దాని స్కిల్స్ చూశారు. ఆ తర్వాత దానికి సంబంధించిన ఫుడ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఫుడ్ ప్రిపరేషన్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క టైపు. మాదైతే ప్రస్తుతానికి మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఫీడింగ్ ఇచ్చుకుంటానే ఈ గుడ్డు పిక్క ఇలా పెడతాం. గుడ్డు పిక్క ఒక 4 రోజులు వేస్తాం, 30 డేస్ వేస్తాం, తర్వాత కైమా వేస్తాం. దాని తర్వాత ఒక 40 డేస్ నాస్తా వేస్తాం. ఇందుట్లోనే ఈతలు వేయించడం, తర్వాత శాఖలు తీయటం, లాస్ట్లో ఫినిషింగ్ వచ్చేపాటికి నీళ్ళపోతలు పోసి మేము కోడిని ఫైనలైజ్ చేసుకుంటాం. అంటే ఫుడ్ ప్రిపరేషన్ ఓకే, కానీ దాన్ని పందానికి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కొన్ని అంటే నీటిలో వేసి ఈదిస్తారు అనేసి అంటారు. అది ఎలా ఉంటుంది ఆపరేషన్? అంటే బాడీ ఫిట్నెస్ కోసం అండి. అది బాడీ ఫిట్నెస్ కోసం వాటి వామప్లు అనమాట. ఇవన్నీ ఈ తాడు మీద వేసి తిప్పులు పెడతాం అనేది, తర్వాత ఈతలు వేయించడం అనేది, శాఖలు తీయడం అనేది, నీళ్ళపోతలు అనేది, ఇవన్నీ వాటి బాడీ ఫిట్నెస్ కోసం. అదే ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? అది ఎన్ని రోజులు ఉంటుంది? అంటే ఒక కోడిని రెడీ అయిన తర్వాత ఆ బాడీ ఫిట్నెస్ని ఎన్ని రోజులకు చూస్తారనమాట? స్టార్టింగ్ మేము ఒక 30 డేస్ గుడ్డు
బాదం పిక్క వీటి మీద చూస్తాము. ఇవి వచ్చిన తర్వాత తప్నీలు అవి చూసుకొని ఈ ఫీడింగ్లో కొన్ని తయారీలో పెట్టిన తర్వాత కూడా కొన్ని ఫెయిల్ అయ్యి ఉంటాయి, కొన్ని పందానికి ముందుకెళ్ళి ఉంటాయి. ఈతలు ఇవన్నీ వేయించుకొని అంటే ఈ ఫీడింగ్ తీసుకున్న దగ్గర నుంచి కొన్ని డేస్కి ఇన్ని డేస్కి మనం ఒక 20 డేస్కి ఒక ఈత వేయించాలి, లేదా ఒక 10 డేస్కి ఈత వేయించాలని కొంచెం ఇటు వాతానికి అవి వేసుకొని మేము తయారు చేసుకొని వాతానికి అవన్నీ తయారు చేసుకొని వాటికి వాతానికి కడుపులోకి వేసుకొని ఈతలు వేయించడం అనేది జరిగింది. దాని తర్వాత చూసుకుంటాం. ఈతలు అవన్నీ వేయించుకున్న తర్వాత మనం ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కోడి తయారీలో పడిన తర్వాత మనకి ఫస్ట్ తన్నిన దానికి మనం తయారీలో పెట్టిన దానికి స్కిల్స్ ఎలా ఉన్నాయి, దీని ఫైటింగ్ ఎలా ఉంది, దీని స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఫైటింగ్ ఎలా ఉంది, ఇవన్నీ మేము చూసుకొని అబ్జర్వ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాం అండి. అంటే వాటికి ఫుడ్ ప్రిపరేషను, బాడీ ప్రిపరేషన్తో పాటు ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? అంటే డైలీ ఇంకొక కోడితో పందానికి రెడీ అయ్యే విధంగా ప్రాక్టీస్ చేపిస్తారా, లేకపోతే వీక్లీ వన్స్ ప్రాక్టీస్ ఉంటుంది? ఆ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? పెద్దగా అయితే ప్రాక్టీస్ అంటే ఎగిరించిన అవసరం లేదండి. మేము తయారీ చేసుకునేటప్పుడు కైమాలు మేపేటప్పుడు తాడు మీద వేసుకుంటాం. 40 రోజులు తాడు మీద ఉంటుంది. తాడు మీద జిమ్ముకుంటూ ఉంటే తిరుగుతూ ఉంటే మేము ప్రధానంగా వీటిల్లో ఒక రోజు అనేది మేము అనుకొని ఇన్ని రోజులు కైమా తింది కదా, ఇన్ని రోజులు నాస్తా లడ్డు తింది, ఒకసారి మనం దీన్ని ట్రైల్ వేసి చూసుకుందాం అని చెప్పి మాకు ఒక అవగాహన అనేది ఉంటుంది. ఆ అవగాహన బట్టి మేము ఒకసారి ట్రైల్ వేసుకొని దాని ఫైటింగ్ స్కిల్స్ చూసుకొని దాని ఫైటింగ్ ప్రిపరేషన్ బట్టి మేము దాన్ని బరిలోకి తీసుకెళ్తాకి ముందు అడిగేస్తాం. అంటే ప్రధానంగా మనకేంటంటే వెదర్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఒక్కోసారి ఎండ ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి వానలు ఎక్కువ ఉంటాయి, కూల్ క్లైమేట్ ఉంటుంది. ఆ వెదర్ని బట్టి వాటిని ఎలా పెంచుతారు? వాటికి ఎలాంటి వెదర్కి ఎలాంటి రక్షణ ఇస్తారు వాటికి? ఇప్పుడు క్లైమేట్ ఈ సంవత్సరం ఉన్న దాని ప్రకారంగా పోల్చుకొని మేము అది కానీ అలాగా జాబులకి చుట్టూ కొంచెం అవి కట్టేసుకొని కొంచెం చలిగాలు అవి తగలకోకుండా మేము దానికి తగిన చర్యలు వచ్చే వెదర్ని మేము కొంచెం ముందుగా అబ్జర్వ్ చేసుకొని దానికి మనం ఏ రకమైన తగిన చర్యలు తీసుకుంటే మన కోడి పాడవకుండా కొంచెం నీట్గా ఉండి మనకు అనుకూలమైన ఫైటింగ్ ఎలా ఇస్తుందో మనం కొంచెం అవగాహనతో చూసుకొని దాన్ని బట్టి మనం సెట్ చేసుకుంటాం కోడిని. అది చూసాం కదా, కోడికి సంబంధించిన అవి చిన్న పిల్ల దగ్గర నుంచి వాటిని పందానికి వెళ్ళే వరకు కూడా ఎలా పెంచుతారు, వాళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్ కావచ్చు, అలాగే ఎక్సర్సైజులు చేయించడం, ప్రాక్టీస్ చేయించడం, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అయితే ఫైనల్ కట్టుకొచ్చేసాం. ఫైనల్లో అంటే ఒక బరిలోకి దిగిన తర్వాత కోడిని ఎలా చూసుకుంటారు? ఎందుకంటే ఒక చిన్న పిల్లోడిని చూసుకున్నట్టు కూడా అప్పటి వరకు దాన్ని పెంచుతారు, ఆ పందానికి సంబంధించి సిద్ధం చేస్తారు. అయితే బరిలో ఏ విధంగా ఉంటాయి, అక్కడ రక్షణ కావచ్చు, పందానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఆ విషయాలు కూడా గౌతమ్ రెడ్డికి తెలుసుకుందాం. ఎందుకంటే గౌతమ్కి ఈ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉందని కూడా మనకి చాలామంది చెప్పారు. అయితే గౌతమ్ ఎన్ని ఇయర్స్ ఉంది ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది అసలు మీకు? నేను ఇది చెప్పాలంటే చాలా ఉంది. నేను చిన్నప్పుడు సరదాగా కోడిపందెం వేసేవాడిని. నాకు తెలియదు అనమాట. నాకు ఆపోజిట్ వేసే ప్రత్యర్థులు కత్తుల విషయాల్లో కొంచెం మోసం చేయటం వల్ల నాకు మా డాడీ గారు ఎక్స్పైర్ అయిపోయారు. మా డాడీ గారు ఓన్ బ్రీడ్ అనేది ఉండేది. సొంతగా నేనే కోడిని రెడీ చేసుకొని నేనే కత్తి కడతా. నా కోడికి నేనే కత్తి కట్టుకొని నేనే కలర్ అవన్నీ చూసుకొని దాని టైమింగ్ని బట్టి ముందుకు ఫాలో అవుతూ ఉంటాను. ఓకే, అది చూసుకున్నాం కదా. బరిలో ఎలా ఉంటుంది ఏంటో కూడా గౌతమ్ రెడ్డికి తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే కోడి పందెంకి సంబంధించి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. పందెం కోడిలో ఎన్ని రకాలు ఉంటాయి, వాటికి ఫుడ్ ఎలా ఉంటుంది, వాటి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే పూర్తిగా పందానికి సంబంధించి రెడీ అయిన తర్వాత ఎలాగా రెడీ చేస్తారు, బరిలో ఎలా దించుతారు, మనతో ఇది చెప్పడానికి గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ అంటే నేను ఇందాక వచ్చినప్పుడు కూడా చెప్పాను, గౌతమ్ రావాలి అంటే చాలా పెద్ద వయసు వ్యక్తి ఏమో, చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఏమో అనుకున్నాను. కానీ చూస్తే స్టిల్ యంగ్, దాదాపు 25 అయినా ఉంటాయో లేదో, ఇంత చిన్న ఏజ్లోనే అంత ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది? గౌతమ్ మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు గౌతమ్ అడిగి తెలుసుకుందాం. గౌతమ్ ఏంటి అసలు ఏజ్ ఎంత అనేది? నాది 28 అండి. ఏంటి అసలు 28 అంటే మీరు ఇంత కోళ్ళకు పెంచడంలో కావచ్చు, వీటిని బరిలోకి దించడంలో చాలా సీనియర్ అని చెప్పేసి మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదండి, సరదాగా అందరం ఫ్రెండ్లీగా ఫామ్ పెట్టాము. సరదాగా కోళ్ళు అవి పెంచుకుంటూ ఉంటాం, సరదాగా పందెం కడతా ఉంటాం. బరిలోకి కోళ్ళు అవి ప్రిపరేషన్ చేసుకొని మనం దాన్ని బట్టి బరిలోకి వెళ్ళి కోడి పందెం కట్టుకుంటాం. ఏంటంటే ఈ సంక్రాంతికి సంబంధించిన 3 రోజులు బరిలోకి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఒక చిన్న పిల్లోని పెంచినట్టు కూడా అప్పుడు దాకా పెంచుతారు. కానీ ఫైనల్లో వచ్చేసరికి బరిలో ఆ పందెం కొడితే ఎలా ఉంటుంది ఫీలు, ఒకవేళ ఓడిపోతే ఎలా ఉంటుంది ఫీలు, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది బరిలో దిగినప్పుడు? బరిలో దిగినప్పుడు అంటే ఇది మనం గెలిచినా దాని గురించి ఫీల్ అవ్వాల్సినంత పని ఏం లేదండి. ఓడిపోయినా దాని గురించి అయితే నేను పెద్దగా ఫీల్ అవ్వను. నేను బేసిక్గా బరిలోకి నా కోడిని నేను తీసుకొని వెళ్ళాను అని అంటే, నా కోడిని నేను తయారు చేసిన దాన్ని బట్టి నా కోడిని నేను నమ్ముకొని వెళ్తా. నా తయారీని నా కష్టాన్ని నమ్ముకొని నేను వెళ్తా. నా కోడి కొట్టింది అనుకోండి, నా కష్టం ఫలించింది అనుకుంటా. లేదు బై మిస్టేక్ ఏదన్నా పోయిందనుకోండి,
అవతల వాళ్ళు కొంచెం వాళ్ళు విన్నింగ్లో ఉండి వాళ్ళు కొట్టారని నేను చెప్పాను అనుకుంటా, అంతేగాని ఎలా ఉంటుంది అంటే బరిలో దిగిన తర్వాత కోడికి సంబంధించి నువ్వా నేనా ఉంటుంది, జస్ట్ మినిట్స్లోనే ఆ పందెం కూడా అయిపోయింది. అప్పుడు వాటికి సంబంధించిన ఎలా కేర్ తీసుకుంటారు? ఎందుకంటే మామూలుగా నార్మల్గా పెంచడం వేరు, బరిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకునే ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు, 10 మినిట్స్ కావచ్చు, అక్కడ తీసుకునే వాటికి సంబంధించిన సేఫ్టీస్ కావచ్చు, ఎలా ఉంటుంది అక్కడ బరిలో? బరిలో ప్రధానంగా పోట్లాడుకునేటప్పుడు సేఫ్టీస్ అనేది ఏముండదండి. 2 కోళ్ళు పోట్లాడుకునేటప్పుడు మనం కొంచెం ఛాన్స్ వచ్చినప్పుడు కొంచెం తీసుకొని కొంచెం నీళ్ళు కొట్టుకుంటాం, కోడిని రెడీ చేసుకుంటాం. ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలితే కొంచెం మనం మట్టి అది పెట్టుకొని సరి చేసుకొని మన కోడిని మనం కొంచెం వామప్గా స్పీడ్గా కొంచెం రెడీ చేసుకొని మనం పోట్లాడించుకోవడానికి మనకు కొద్దిగా అవకాశం ఉంటుంది. అంటే బరిలో ఉన్నప్పుడు వాటికి ఆ వాటర్ కొడతా ఉంటారు, ఏంటి దానివల్ల బెనిఫిట్ ఏంటి? వాటర్ అంటే ఇప్పుడు మనం పని చేసిన తర్వాత కొంచెంసేపు అలసట రాగానే మనం వాటర్ తాగుతాం కదా, అలాగే ఈ కొంచెంసేపు ఎగిరి దానికి కొంచెం టైం దొరకగానే కొంచెం వాటర్ అయి కొట్టి కొంచెం దాని సేద తీరటానికి కొంచెం దాన్ని మళ్ళీ రెడీ చేసుకున్నాం, ప్రిపరేషన్ చేసుకున్నాం. ఆ వాటర్ అయి కొట్టి దాన్ని కొంచెం మనం రెడీ చేసుకొని దెబ్బల మీద మట్టి అది పెట్టుకొని కొంచెం రెడీ చేసుకుంటే కోడిని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఒక 2 కాళ్ళు తంతానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. దాని గురించి మనం రెడీ చేసుకుంటాం కోడిని. అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని పందాలకు సంబంధించిన బరుల్లో పార్టిసిపేట్ చేశారు, ఎన్ని విజయాలు సాధించారు మీరు? విజయాలు అంటే మనం లెక్కేం కదండి, ప్రత్యేకంగా విజయాలు ఇన్నని చెప్పని మనం ప్రత్యేకంగా లెక్కేం కదండి. చాలా బరిలోకి వెళ్ళాము. మనం ఫస్ట్ స్టార్టింగ్ మేము తిరుగురు దగ్గర మల్లెల గ్రామంలో జోడీలు వేసాము. మా ఊరు ఇక్కడ శివరాం గారు మేము అందరం కలిసి వెళ్ళి అక్కడ మల్లెల్లో జోడీలు అనేది వేసాము. 3 ఇయర్స్ వేసాము అక్కడ కంటిన్యూగా. తర్వాత మనం తాడేపల్లి గుడి దగ్గర గణపవరం అని చెప్పేసి అని ఒక విలేజ్ ఉందండి, అక్కడ గణపవరంలో కూడా వేసాము, పెద్ద పందాలు వేసాము. అక్కడ కూడా మనం అన్ని విధాలుగా కొంచెం గెలిచి వచ్చాము అక్కడికి. అంటే ప్రధానంగా మీరు బరిలో వేయటంతో పాటు ఇక్కడ నుంచి ఏ రాష్ట్రాలకు సంబంధించిన సేల్ జరుగుతూ ఉంటుందా, కొనకెళ్తూ ఉంటారా? ఆ కొనకెళ్ళిన వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు? టైప్ ఆఫ్ అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కోడి ఎవరు తీసుకున్నా ప్రధానంగా కోడి కలర్ ఒకటి మెయిన్ చూస్తారు. తర్వాత అది ఫైటింగ్ స్కిల్స్ ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి ప్రధానంగా తీసుకెళ్తూ ఉంటారు. మన దగ్గర తీసుకెళ్ళిన కోడి వాళ్ళకి విన్ అయింది అనుకోండి, పందాలు కొట్టింది అనుకోండి, సెకండ్ టైం మళ్ళీ మన దగ్గరికి వచ్చి కోడిని తీసుకెళ్తాక ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. దాని మీద బేస్ అయి ఉంటుంది. మనం ఏదైనా కోడిని ఇచ్చినా ఏదైనా చేసినా వాళ్ళకి విన్ అవుతూ ఉంటే మన కోడి మీద వాళ్ళకి ఒక నమ్మకం అనేది ఉంటుంది. అది ఆ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఆ చిన్న పిల్లోడిలాగా పెంచుకునే ఒక కోడి, పందెపు కోడిని సంక్రాంతి బరిలో దించి ఒక సాంప్రదాయ ఆచారంలో పార్టిసిపేట్ చేయడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా వాటిని ఎలా పెంచుతారు, వాటిల్లో రకాలను ఎలా గుర్తిస్తారు, పందానికి ఎలా సిద్ధమవుతారు అనేది కూడా పూర్తి మాటల్లో గౌతమ్ మాటల్లో కూడా మనం తెలుసుకుందాం. అయితే వైకే టీవీ ప్రేక్షకుల కోసం స్పెషల్గా ఒక చిన్న పందెం కోడిని కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.